వేసుకొని మా పరిస్థితి ఎంతవరకు ఉంటుంది? వాడిని అరెస్ట్ చేసామా? ఇప్పుడు నేనైనా బయటకు వచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ ప్రెస్ వాళ్ళతో ఏం మాట్లాడతాం? మేము నిందితులను అరెస్ట్ చేసాం, మా వర్క్ అయిపోయింది అక్కడితో. నిందితులకు ఎలాంటి శిక్ష పడాలి అన్నది చూసుకోవాల్సిన బాధ్యత తర్వాత డిపార్ట్మెంట్, ప్రాసిక్యూషన్ రెండు కూడా కోఆర్డినేట్ చేసుకునే పరిస్థితి. సో నేను పర్టికులర్గా ఈ విషయం మీద మీ అందరికీ కూడా మాట్లాడాలనే ఉద్దేశంతో వాట్ ఎవర్ ఇట్ మీ ఫెసిలిటీస్, ఇప్పుడు ఏదైతే చెప్పారో మన రామకోటేశ్వరరావు గారు చెప్పారు కొన్ని విషయాలు, మళ్ళీ రాజశేఖర్ బాబు గారు కూడా చెప్పారు. ఈవెన్ మీకు కూడా అప్గ్రేడ్ అయిన తర్వాత మీకు కూడా కొన్ని ఫెసిలిటీస్ అవసరం అవుతాయి డెఫినెట్గా. రీసెంట్లీ ఏదో 42 lakhs అవి శాంక్షన్ అయ్యాయని చెప్పి మన వాళ్ళు చెప్పారు. ఇంచుమించుగా మన ల్యాప్టాప్స్ అలాంటివన్నీ బడ్జెట్లో కూడా పెట్టడానికి నిన్న బడ్జెట్ మీటింగ్ కూడా జరిగి ప్రాసిక్యూషన్కి సంబంధించి ఏంటంటే కావాలన్న దాని మీద కూడా ఇక్కడ కూడా మీకు తెలియాలిగా, మీకు తెలుసు కానీ నేను గుర్తు చేయాలి కాబట్టి చెప్తున్నా. అంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం అన్నది ఒక సీఎం గారు ఈరోజు బడ్జెట్ పిలిచేటప్పుడు కూడా ఏదో లాస్ట్ బడ్జెట్లో ఒక 5% ఎన్హాన్స్ చేసి ఇచ్చేసేయండి అన్న తత్వం నుంచి అసలు వీళ్ళకి ఏం కావాలి, వాళ్ళ అవసరం ఎంత ఉంది, ఇవి పెడితే కనుక మన న్యాయ పరిశోధనలో కానీ న్యాయ రంగంలో కానీ ఇంకొంచెం ఎఫెక్టివ్గా మనం ముందుకెళ్ళాలి. సో ఆ రకంగా బడ్జెట్ని ప్రిపేర్ చేయండి అని చెప్పిన మనిషి. నేను ఫస్ట్ టైం హోమ్ మినిస్టర్గా నేను ఒక బడ్జెట్ మీటింగ్లో నేను కూర్చునేటప్పుడు నిజంగా చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే పార్టీలు రాజకీయాలు అన్ని పక్కన పెట్టండి, ఒక సొసైటీకి ఏం కావాలి, మీకు ఆ ఫెసిలిటీస్ ఇవ్వగలిగితేనే నేను ఇక్కడి నుంచి మీరు ఎందుకు చేయాలి కదా అని మిమ్మల్ని కూడా నేను అడిగే పొజిషన్ నాకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేను ఆ పొజిషన్ వీళ్ళకి డిపార్ట్మెంట్కి ఇస్తేనే ఈరోజు ఈ డిజిటల్ ఎవిడెన్స్ గురించి మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ ఒక విజనరీ కలిగిన సీఎంగా ఆయన టార్గెట్ కూడా 1,00,000 సీసీ కెమెరాలు, 1,00,000 CCTV కెమెరాస్ స్టేట్ మొత్తం రావాలి. ప్రతి ఒక్కరు ఈరోజు ఇంటి దగ్గర కూడా సీసీ కెమెరాస్ పెట్టుకుంటున్నాం, ఈవెన్ హాస్పిటల్స్లో పెట్టుకుంటున్నాం, రైల్వే స్టేషన్స్లో పెట్టుకుంటున్నాం, స్కూల్స్లో పెట్టుకోవాలి. అంటే పరిస్థితి ఎలా అయిపోయిందంటే మన మీద మనమే ఒక రకంగా చెప్పాలంటే ఒక నిఘా ఏర్పాటు చేసుకోవాలి. అది ఈరోజు మన ఇంట్లో ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్ ఎంత అవసరమో ఈరోజు మన ఇంటికి CCTV కెమెరాస్ కూడా అంతే అవసరం అయిపోయింది. అది మెయిన్ ఎవిడెన్స్. అది మన ఇంటికి ఎవరైనా అటాక్ వచ్చినా, ఎవరైనా దొంగతనానికి వచ్చినా, ఎవరైనా మన మీద దాడికి వచ్చి ఏం చేసినా, రేపొద్దున వీధులు ఏమైనా జరిగినా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే చుట్టూ చూసుకుంటారు ఎవిడెన్సెస్ ఏమున్నాయి కలెక్ట్ చేసుకోవడానికి. అట్ ద సేమ్ టైం ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాస్ గ్యాదరింగ్ జరుగుతుంది ఒక దగ్గర, లేకపోతే పెద్ద పబ్లిక్ మీటింగ్స్ జరుగుతాయి, ఎక్కడ ఏం జరగకూడదు, ఈవెన్ ట్రాఫిక్ని మనం కంట్రోల్ చేయాలి. ఎస్పెషల్లీ రాజశేఖర్ బాబు గారిని నేను అప్రిషియేట్ చేయాలి. అస్త్రా అని ఒక ట్రాఫిక్ సంబంధించి ఒక యాప్ మొన్న డెవలప్ చేసి ఈరోజు విజయవాడలో ఫస్ట్ నేను హోమ్ మినిస్టర్ అయ్యేటప్పుడు నాకు మా కార్ వెళ్ళి రావాలంటే బెంజ్ సర్కిల్ దగ్గర నుంచి మా విలేకరుల సోదరులే అన్నారు చాలామంది, మేడం అక్కడ ఫ్లైఓవర్ దగ్గర చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందండి, సో అక్కడ మీరు ఏదో ఒకటి ప్రత్యామ్నాయం ఆలోచించాలి అంటే అసలు ఎక్కడ ఆలోచించేది. నేను ఎన్నిసార్లు లోపలికి వెళ్ళి 1 month అనమాట నేను వెళ్తున్నప్పుడు అంతా చూసేదాన్ని. కాకపోతే నాకు కూడా అవకాశం ఉండేది కాదు, వీళ్ళు ఏంటంటే సిగ్నల్స్ ఆపుతారు కాబట్టి నాకు నా వెహికల్ వెళ్ళిపోద్ది. బట్ ఒకసారి నేను ఏం చేశానంటే మామూలు నార్మల్ వెహికల్లో మా ప్రోటోకాల్ వాళ్ళని కూడా తీసుకెళ్లకుండా జనరల్గా వెళ్ళాను. 1 గంటన్నర పట్టింది నాకు ఇక్కడ మన ఈ ఏలూరు రోడ్ నుంచి అటువైపు వెళ్ళడానికి. సో అప్పటి నుంచి తర్వాత రీసెంట్గా మళ్ళీ నేను ఒకసారి ట్రై చేశాను, 10 minutesలో నేను వెళ్ళిపోయాను. అంటే విషయం ఏంటంటే తర్వాత నేను ఒకసారి దుర్గా టెంపుల్కి సంబంధించి ఏర్పాట్లు చూసేటప్పుడు సార్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అస్త్రా ఎలా జరుగుతుంది. ఈవెన్ ఒక డ్రోన్ పంపించుకొని ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిందో ఇమీడియట్గా అక్కడ మెన్ పంపించుకొని అక్కడ మళ్ళీ క్లియర్ చేసుకొని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని అంటే ఓవరాల్గా ట్రాఫిక్ కంట్రోల్లో కూడా డిజిటలైజ్ చేసుకొని ట్రాఫిక్ కంట్రోల్ని కూడా మనం టెక్నాలజీ ఉపయోగించుకొని క్లియర్ చేసుకునే పొజిషన్కి మనం వచ్చేసాం. అంటే ఇప్పుడు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పడానికి ఇది ఒకటి చెప్పాను. ఎస్పెషల్లీ మన ముందున్న ఛాలెంజ్ ఉమెన్ సేఫ్టీ. ఆ ఉమెన్ సేఫ్టీలోని కూడా చాలామంది నా దగ్గరకు వస్తారు. ఒక్కొక్కసారి నాకు ఇంతకు ముందు డిపార్ట్మెంటు, మీ న్యాయ వ్యవస్థ ఇవన్నీ అంటే ఉద్యోగాల కింద అనిపించేది, కానీ ఈరోజు నాకు దిగాం కదా, దిగిన తర్వాత తెలుస్తుందండి ఇది ఎంత ప్రెజరైజ్డ్ జాబ్, అంటే మన బాధలు మన ఇంట్లోని మన పిల్లలు ఆ బాధల కన్నా నా భర్త డొమెస్టిక్ వైలెన్స్ కింద ఒక అమ్మాయి వస్తుంది, రేప్ అండ్ మర్డర్ అంటారు, దొంగతనం జరిగిందంటారు. మొన్న ఎవరో ఒక ఎస్పీ కంటే ఫోన్ చేసిందట నా బాయ్ ఫ్రెండ్ బ్లాక్ చేశాడు అని చెప్పి, అది కూడా కంప్లైంట్ పెట్టిందట తిరుపతిలోనే ఎక్కడో డైలీ యువర్ ఎస్పీ ఏదో పెడితే. అంటే వాళ్ళ ప్రతి కస్టమర్ అంటే అది వాళ్ళ పొరపాటు కాదండి. నేనేమన్నా అంటే పబ్లిక్ పర్సెప్షన్లో ఆలోచించండి,
మనం వాళ్ళ పొరపాటు అనిపించదు. వాళ్ళు ఏంటంటే ఏదైనా కష్టం వచ్చిందంటే గాడ్స్ గ్రేస్ పోలీసులు గుర్తొస్తున్నారు, సంతోషం. న్యాయం జరగాలి అనే ఆలోచన వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఏదైనా మనకు జలుబు చేసిన వెంటనే డాక్టర్ ఎలా గుర్తొస్తాడో, మనకి ఏ అన్యాయం జరిగింది అనిపించిన వెంటనే కూడా పోలీసు గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు. సో గుడ్ సైన్ కింద భావించాలి, దాన్ని కూడా పాజిటివ్ వేలోనే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ముఖ్యంగా మీరు కూడా మనం వెళ్ళేటప్పుడు నేను చాలా సందర్భాల్లో చూస్తాను, సార్ ఏం కేసు ఏంటంటే మాకేం తెలుస్తాయండి, ఈ మధ్య తెలిసింది 498, 307, 304 అంటే మాకు తెలియక ఫటాఫట మీరు సెక్షన్లు చెప్తూ ఉంటారు. వాడు అలా ఎర్రమొహం వేసుకొని చూస్తుంటాడు ఎదురుగా ఉన్నవారు. సో ఆ చిన్న పబ్లిక్తో ఉన్న చిన్న గ్యాప్ని మీరు వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో వాళ్ళకి చెప్పగలిగితే ఒక ధైర్యం, ఎస్ మా లాయర్ గారు మా గురించి వర్క్ చేస్తున్నారు, ఎన్నో అనమాట. మళ్ళీ ఇంకొకటి మీకు క్లియర్గా ఇక్కడ చెప్పాలి, ఎందుకంటే బికాస్ ఆఫ్ మనమే ఉన్నాం కాబట్టి. మనం ఇంత వర్క్ చేస్తూ కూడా టక్కుమని ఒక మాట ఇసిరేస్తాం.